సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ముందుగా నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. చూడండి, ఈ కప్పుతోటి 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయండి. నా దగ్గర పెద్దవి ఉన్నాయి. వీటిని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇవి నిండేటట్టు వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. మనం ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని పక్కన ఒక 4 అవర్స్ పాటు నాననివ్వాలండి వీటిని. చూడు, 4 అవర్స్ తర్వాత మనకు ఇలా మెదిపితే ఇలా మొత్తం స్మాష్ అయిపోతుందండి. ఇలా అవ్వాలి. దీన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టానండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం మనం. నేను ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి, మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఇవి కూడా అందులో యాడ్ చేసుకుందాం మనం. ఇలా మెత్తగా చేసుకొని ఇది సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుందామండి. మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 2 ఆలుగడ్డలను తీసుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా చిన్న కట్ చేసి వేసాను. ఒక ఆనియన్ కూడా చిన్న కట్ చేసి వేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లి పొడి అండి. ఓన్లీ పల్లీలే వేయించి పొడి చేసినవి 2 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అండి, పచ్చి ధనియాల పొడి. ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. కారం వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. మంచిగా క్రిస్పీగా వస్తుందండి వడ. ఇలా వేసి ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా కొద్దిగా తీసుకుంటూ మనం వడల్లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే లోపల ఉడకవు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా మధ్యలో 2 వైపులా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మనకు మధ్యలో కూడా మంచిగా ఉడుకుతుంటాయి, మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ 2 వైపులా చూడండి ఇలా కలర్ మారే వరకు, క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు ఇవి వడ రెడీ అయిపోయిందండి. మనం వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి, చాలా బాగుంటాయండి వడలు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.